ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ పండితులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. వృషభ రాశి వాళ్ళకి ఈ 2026 జూన్ నుంచి 2030 వరకు ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు చర్చిద్దాం. ముఖ్యంగా ఏ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ సంవత్సరం నేను ఇల్లు కొంటాను, ఏ సంవత్సరం నాకు కాస్త టఫ్, ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా ఉంటుందో ఈ రాశి వాళ్ళకి తెలియజేయండి. తప్పకుండా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జూన్ నుంచి కూడా వచ్చేటప్పటికి గురు సంచారం అనేది ఎప్పుడైతే ద్వితీయంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురు జూన్ 2వ తారీఖున తను తృతీయంలోకి మారబోతున్నాడు. దాని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద మెయిన్గా ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో, ఎందుకంటే యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు యొక్క మార్పు తృతీయంలోకి ఎప్పుడైతే మారతాడో దాని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద అనుకున్నటువంటి కొన్ని పనులు సరైనటువంటి స్పీడ్లో జరగకుండా కొంచెం నిరోధకం జరుగుతూ ఉంటుంది. బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖున గురువు తృతీయం నుంచి చతుర్థంలోకి వెళ్ళిపోతున్నాడు, 4th పొజిషన్లోకి వెళ్తాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఒక 3-4 months మళ్ళీ మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు, మళ్ళీ వక్రగతిన తిరిగి మళ్ళీ వెనక్కి రాగలుగుతాడు అన్నమాట. కాబట్టి అక్టోబర్ 31 నుంచి మళ్ళీ బాగానే ఉంటుంది. ఈ రాశి వారికి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, వ్యాపారస్తులకి ఇంట్లో వివాహం జరగటం కానీ, లాభస్థానంలో ఉన్నటువంటి శని చాలా యోగకారకుడు. ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున డిసెంబర్లో ఈ రాశి వారికి రాహుగ్రహ సంచారం ఏదైతే జరుగుతున్నదో అది మెయిన్గా జాబ్ రిలేటెడ్గా ఉన్నటువంటి స్ట్రెస్ని తగ్గిస్తుంది మెయిన్గా. అది ఇంకో సంవత్సరం. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 2027 చాలా క్రిటికల్ ఇయర్ ఈ సంవత్సరం, 2027. ఎందుకని క్రిటికల్ ఇయర్ అని చెప్తున్నానంటే ఈ యొక్క సంవత్సరం మీ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ రాశి వారికి 2000 మ్యారిటల్ టైం మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటే బాగా అనుకూలంగా ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 2030 అనేది చాలా బెటర్ పీరియడ్గా చెప్పచ్చు కంపేరిటివ్గా ఎనీ అదర్ థింగ్స్ అన్నమాట. అంటే వీరికి దగ్గరగా ఎప్పుడైతే ఈ వృషభ రాశి వారికి వృశ్చిక రాశిలోకి ఎప్పుడైతే ఈ యొక్క గురు సంచారం జరుగుతుందో ఆ పీరియడ్ అనేది చాలా బ్యూటిఫుల్ పీరియడ్. 2029-30 అనేది మంచి పీరియడ్ అన్నమాట, మ్యారేజ్ జరిగేటువంటి పీరియడ్. అదేవిధంగా విద్యార్థులకి కూడా చెప్పాలి అంటే ఎప్పుడైతే గురు సంచారం అనేది చతుర్థంలో కానీ పంచమంలో కానీ ఉన్నప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క పీరియడ్ ఎప్పుడైతే విద్యార్థులు కూడా చదువుకోవటానికి బాగా ప్లాన్ చేసుకోవటానికి కూడా మంచి అనుకూలమైనటువంటి పీరియడ్. 2028-2029 విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. సొంత గృహం కొనుక్కోవటానికి కూడా 2028-2029 కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం ఒకవేళ గృహం కొనుక్కోవాలనుకుంటే అక్టోబర్ 31 తర్వాత కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం నెక్స్ట్ 5 yearsలో ఈ రాశి వారికి వ్యాపార పరంగా కరెక్ట్గా మంచి ప్రాఫిటబుల్ పీరియడ్స్ వచ్చేటప్పటికి 2029 జూన్లో ఏలాంటి శని ప్రభావం స్టార్ట్ అవుతుంది. అదే జూన్లో వచ్చేటప్పటికి గురువు తృతీయం నుంచి చతుర్థంలోకి మారుతున్నాడు అన్నమాట, అంటే మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారుతున్నాడు. ఓవరాల్గా ఈ యొక్క పీరియడ్ అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే మొదటి పాదంలో ఉన్నటువంటి శని ఎక్కువగా చెడు ఫలితాలను ఇవ్వడు, బట్ స్టిల్ హెల్త్ పరంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క పీరియడ్లో కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం, జుట్టు రాలిపోవటం, సమస్యలు, హై బీపీ ఇలాంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి ఏదైతే ఉంటుందో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా షుగర్, డయాబెటీస్ కానీ ఇలాంటి రుగ్మతల్లో ఉన్నటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ పరంగా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం 2027లో గురువు వచ్చినప్పటికీ చతుర్థంలో కేంద్ర స్థానంలోకి వెళ్ళినప్పుడు సొంత గృహం కొనుక్కోవటం కానీ, వాహనం కొనుక్కోవటం కానీ, సెకండ్ హ్యాండ్ వాహనం మీద ఎక్కువగా మనస్సు వెళ్ళటం, అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా ఈ పీరియడ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక చింత అనేది కొంచెం ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. చేసేటువంటి పనుల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి అంటే 2027లో మెయిన్గా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఇంకొక ట్రాన్సిట్ అనేది అంటే
రాహుగ్రహ సంచారం అనేది 2027 అంటే ఈ సంవత్సరమే జరుగుతుంది, డిసెంబర్లో జరుగుతుంది. 2028లో 2030కి వచ్చేటప్పటికి ధనస్సులోకి మన యొక్క రాహుగ్రహ సంచారం జరుగుతుంది అన్నమాట. అంటే రాహు యొక్క స్థితి ఈ రాశి వారికి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా రాహు అష్టమంలోకి మారుతున్నాడు. అష్టమంలోకి మారినటువంటి రాహువు మరియు అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం కూడా 2028లో ఇంపాక్ట్ చేస్తాయి ఈ రాశి వారు. ఎలా ఇంపాక్ట్ చేయబోతున్నాయంటే 2027లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి గురువు పంచమంలోకి వెళ్తున్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి అదే టైంకి రాహు రావటం అనేది జరుగుతుంది. 2029లో జన్మరాశిలోకి మనకు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో 2వ పాదంలోకి శని సంచారం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా ఈ యొక్క రాశి వారికి ఏలినాటి శని ప్రభావం 2029లో బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. 29, 30 ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చాలా టఫ్ పీరియడ్స్. 31 కూడా టఫ్ పీరియడ్గా ఉంటుంది. ఇక టెస్టింగ్ పీరియడ్లో వీళ్ళకి కాస్త అనుకూలతగా ఉండటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? టెస్టింగ్ పీరియడ్లో వీళ్ళకి బాగా అనుకూలంగా ఉండడానికి అంటే టెస్టింగ్ పీరియడ్ అంటే ఈ రాశి వారికి టెస్టింగ్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది అంటే వచ్చేటప్పటికి 2029లో స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క సంవత్సరం 2029లో ఏమవుతున్నది అంటే వృషభ రాశిలోకి శని సంచారం జరిగి మళ్ళీ తిరిగి వక్రగతిన ఈ యొక్క శని వెనక్కి వెళ్తున్నాడు. కాబట్టి 2029, 30, 29 to 30, 31 ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. టిల్ ఆ యొక్క పీరియడ్ వరకు అంటే 2030 ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా ఇది చాలా టెస్టింగ్ పీరియడ్ అన్నమాట. అంటే ఈ పీరియడ్లో వచ్చేటప్పటికి ఏం జరుగుతున్నది అంటే శని ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తాడో ఆ టైంలో అనవసరమైనటువంటి గొడవలు, వైవాహిక జీవితంలో చిన్న కలతలు, సమస్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వివాహం చేసుకోవాలి అంటే మటుకు మెయిన్గా 2029లోనే వచ్చేటప్పటికి ఆగస్టు 25వ తారీఖున వృశ్చిక రాశిలోకి గురు సంచారం జరుగుతుంది. మరి 2029లోనే వచ్చేటప్పటికి 2029, 2030 వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి మనకు గురు సంచారం. ఈ యొక్క సంవత్సరంలో 2029-30లో గురువు మీద శని దృష్టి కలుగుతుంది. ఆ టైంలో ఈ రాశి వారికి వివాహ యోగం అనేది ఉంటుంది అన్నమాట. వివాహం జరగడానికి 2029 ఈజ్ ఎ బ్యూటిఫుల్ పీరియడ్. అది లేదు అంటే పంచమంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు వివాహం చేసుకోవాలి. అంటే 2027, 28 ఆ పీరియడ్ అనేది కొంచెం ఎక్కువగా ఫ్రూట్ఫుల్ పీరియడ్గా చెప్పచ్చు. చతుర్థంలో పంచమంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు వివాహం జరగదు. ఇవి కాకుండా వచ్చేటప్పటికి మీ యొక్క జాతక రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి దశాంతర్దశల్లో కూడా వచ్చేటప్పటికి ఇది అనుకూలమైనటువంటి ఆ సమయాలను గుర్తించి ఆ విధంగా కూడా వివాహం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి మెయిన్గా ఈ యొక్క టఫ్ పీరియడ్ ఏదైతే ఉందో అంటే ఏలినాటి శని ప్రభావం జరుగుతున్నప్పుడు, అదేవిధంగా రాహు అష్టమంలో జరుగుతున్నప్పుడు, అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా దుర్గాదేవిని పూజించడం కానీ, లేకుండా ఉంటే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడం కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ఈ సంవత్సరాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ధన్యవాదాలు.